హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడిపంతులు. ఈరోజు మరికొన్ని టెస్ట్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. అవి ఈరోజు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. బెస్ట్ షార్ట్ కట్స్తోని ఈ వీడియో అనేది చేసుకుందాము. ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఈజీగా అనలైజ్ చేయాలనే ఒక ఐడియా అనేది వస్తుంది. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మరికొన్ని ట్రిక్స్ కోసం, మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రామ్ వాక్స్ 10 meters సౌత్ ఫ్రమ్ హిస్ హౌస్, టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్ 25 meters, అగైన్ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ 40 meters, దెన్ టర్న్ రైట్ అండ్ వాక్ 5 meters టు రీచ్ ద స్కూల్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద స్కూల్ ఫ్రమ్ హిస్ హౌస్ అని అడుగుతుండండి. చూడండి, ఫస్ట్ రామ్ ఏ డైరెక్షన్ నుంచి వెళ్తున్నాడు? తన హౌస్ నుంచి ఫస్ట్ సౌత్ డైరెక్షన్కి వచ్చాడు. సౌత్ డైరెక్షన్కి ఎన్ని మీటర్స్ వచ్చాడు? 10 meters వచ్చాడు. నెక్స్ట్ టర్న్స్ లెఫ్ట్. ఇక్కడ 10 meters వచ్చాక సౌత్ సైడ్ వెళ్తున్న వారికి లెఫ్ట్ ఎట్ అవుతుంది, ఈస్ట్ సైడ్ కదా. ఈస్ట్ సైడ్ 25 meters వచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి అగైన్ టర్న్స్ లెఫ్ట్. ఇప్పుడు ఈస్ట్కి వెళ్ళే వాళ్ళ లెఫ్ట్ ఏమవుతుంది? నార్త్ సైడ్ అవుతుంది. నార్త్ సైడ్ 10 meters, ఇక్కడికి 40 meters, ఇక్కడికి 40 meters అనుకోండి. దెన్ ఇక్కడ నుండి షీ టర్న్స్ రైట్ అండ్ వాక్ 5 meters. ఇక్కడ నుంచి రైట్ మళ్ళీ ఎట్ అవుతుంది? నార్త్కి వెళ్ళే వాళ్ళ రైట్ ఎట్ అవుతుంది? మళ్ళీ ఈస్ట్ సైడ్ అవుతుంది. అంటే ఈస్ట్ సైడ్ 5 meters టు రీచ్ స్కూల్. ఇక్కడ స్కూల్ ఉంది, ఇది స్కూల్ అండి. స్కూల్కి రీచ్ అయ్యాడు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద స్కూల్ ఫ్రమ్ హిస్ హౌస్ అంటాడు. తన హౌస్ ఇక్కడే కదా ఉన్నది, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచే కదా. అంటే ఇక్కడ నుంచి హౌస్ అనేది స్కూల్ అనేది ఏ డైరెక్షన్లో ఉన్నది క్వశ్చన్ అండి. స్కూల్ ఏ డైరెక్షన్లో ఉన్నది? ఈ డైరెక్షన్లో ఉన్నది. అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇటు సైడ్ నార్త్ అవుతుంది, ఇటు సైడ్ ఈస్ట్ అవుతుంది. రెండింటి మధ్యలో కదా స్కూల్ ఉంది, రెండింటి మధ్యలో స్కూల్ అనేది ఉంది. అంటే ఏమవుతుంది ఇప్పుడు? ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో స్కూల్ అనేది ఉంది. ఆప్షన్ ఏ ఈస్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 4 letter pairs ఆర్ గివెన్. 4 letter pairs ఇచ్చారు ఆప్షన్స్లో. ద లెటర్స్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈజ్ రిలేటెడ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ఈ సింబల్. ఇక్కడ ఏదైతే వర్డ్ ఉందో దానికి ఈ నెక్స్ట్ రైట్ సైడ్ ఆఫ్ వర్డ్కి ఒక రిలేషన్ ఉందంట. అంటే ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంది. సేమ్ అదే రిలేషన్ ఒక 3 వాటికి ఉన్నాయి, ఒక్కటి మాత్రం డిఫరెంట్గా ఉన్నది. ఆ ఒకటి డిఫరెంట్గా ఉన్నది ఏంటి అనేసి క్వశ్చన్ అండి. చూడండి, ఇప్పుడు ZBN ఎలా రాశారు? EHUగా రాశారు. ఇప్పుడు జెడ్కి ఈకి ఎంత రిలేషన్ ఉంది? కొంచెం దూరం అయిపోతున్నాయి కదా లెటర్స్ అనేవి. ఒకవేళ ఆపోజిట్ చూసుకుందాం చూడండి. అంటే జెడ్కి యూకి రిలేషన్ ఎంత ఉంది? -5. దెన్ B to H +6. దెన్ N to E -9 +5 -5 +6 -9 అనేది వచ్చింది. నెక్స్ట్ దాన్ని చూద్దాము. SJFMPX. ఎస్కి ఎక్స్కి ఎంత ఉంది డిఫరెన్స్? +5. అండ్ J to P +6. అండ్ F to M 6 to 13 +7. ఇది 5, 6, 7 వచ్చింది. నెక్స్ట్ చూద్దాము. PSDKYU. ఇప్పుడు P16 U21 డిఫరెన్స్ ఎంత ఉంది? +5. అండ్ S19Y25 +6. అండ్ D4K11 +7. చూడండి, ఇక్కడ +5 +6 +7 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా +5 +6 +7 వచ్చింది. ఇప్పుడు లాస్ట్ దానికి ఏమొస్తుందో చూద్దాం. చూడండి, NRW
B IXS N14 S19 plus 5 R18 X24 plus 6 B2 I9 ప్లస్ 7. చూడండి ఈ మూడు అంటే ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఇక్కడ ఇవి ఇంటర్చేంజ్ అయినాయి. సి ఇటు వచ్చింది, బి అటు వచ్చింది. ఓకే, ఏం పర్లేదు. బీసీడి మూడు కూడా +5 +6 +7 అనే రిలేషన్స్తో ఉన్నాయి. బట్ ఏ మాత్రం -5 +6 -9 అనే రిలేషన్తో ఉంది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద క్లాక్ రీడ్స్ 6:20 అండ్ ఇఫ్ ద మినిట్ హ్యాండ్ పాయింట్స్ నార్త్ ఈస్ట్, ఇన్ విచ్ డైరెక్షన్ విల్ అవర్ హ్యాండ్ పాయింట్ అని అడుగుతున్నాడు. నార్మల్గా ఒక క్లాక్లో 6:20 అంటే ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఇది 12, 6, 3, 9. ఏ డైరెక్షన్లో ఉంటుంది 6:20 అంటే? 6 అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అవర్స్ హ్యాండ్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 6:20 అంటే మినిట్స్ హ్యాండ్ అనేది ఇక్కడ ఉంటుంది, అంతే కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాక్లో ఇది ఏ డైరెక్షన్లో ఉంటుంది? 12 అనేది నార్త్లో ఉంటుంది, 6 అనేది సౌత్లో ఉంటుంది, 3 అనేది ఈస్ట్లో ఉంటుంది, 9 అనేది వెస్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ మినిట్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంది? ఇప్పుడు సౌత్ అండ్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, మినిట్ హ్యాండ్ అండ్ పాయింట్స్ ఎట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. అంటే ఈ క్లాక్ అనేది కొంచెం రొటేట్ అయింది, అంటే నార్త్ ఈస్ట్ మధ్యలో ఈ హ్యాండ్ అంటే మినిట్స్ హ్యాండ్ అనేది ఉండాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇది ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్ ప్రకారం చూద్దాం. చూడండి, ఇది ఒరిజినల్ అండి. బట్ క్వశ్చన్లో ఏమన్నాడు, ఇది 12, 6, 3, 9. 6:20 అనేది ఈ అవర్స్ హ్యాండ్ అయితే ఏదైతే ఉందో ఈ అవర్స్ హ్యాండ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉందన్నాడు. అంటే ఈ డైరెక్షన్ ఇక్కడ పర్ఫెక్ట్గా రాస్తున్నా చూడండి, ఇదే కదా మినిట్ హ్యాండ్ డైరెక్షన్. అంటే ఇది నార్త్ ఈస్ట్లో ఉంది. నార్త్ ఈస్ట్కి ఆపోజిట్లో ఏమో ఉంటుంది? నార్త్ ఈస్ట్కి ఆపోజిట్ సౌత్ వెస్టే కదా. అంటే ఇక్కడ చూడండి, ఇది నార్త్ ఈస్ట్, ఆపోజిట్ సౌత్ వెస్టే కదా. సో ఇది సౌత్ వెస్ట్ అవుతుంది. ఇప్పుడు నార్త్ ఈస్ట్కి క్లాక్ వైజ్లో ఈస్ట్ ఉండాలి. నార్త్ ఈస్ట్కి క్లాక్ వైజ్లో 45 degreesలో ఇక్కడ ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్, అంతే కదా. ఈస్ట్కి మళ్ళీ 90 degreesకి ఏముంటుంది? సౌత్. అంటే ఈస్ట్కి ఇక్కడ సౌత్ వస్తుంది. ఇప్పుడు ఇదేమవుతుంది? ఆపోజిట్ సౌత్కి ఆపోజిట్ నార్త్. ఓకే, ఇప్పుడు డైరెక్షన్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమంటాడు, ఇన్ విచ్ డైరెక్షన్ విల్ ద అవర్ హ్యాండ్ పాయింట్? ఇక్కడ 6 అనేది ఇక్కడే కదా ఉండేది. అంటే 6 ఇక్కడ, బట్ ఆల్రెడీ 20 minutes అయింది కాబట్టి కొంచెం సైడ్ జరుగుతుంది. సైడ్కి ఎంత 0 degree జరిగినా కూడా, 0.1 degree జరిగినా కూడా అదేమవుతుంది? ఈ మధ్యలో ఉన్న డైరెక్షన్స్కి వస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఈ డైరెక్షన్కి ఉండదు, కొంచెం మూవ్ అయింది కాబట్టి ఈ డైరెక్షన్కి వస్తుంది. ఆ డైరెక్షన్ ఏమవుతుంది? ఇప్పుడు ఇదే కదా, ఈ డైరెక్షన్ కదా. ఇదేంటిది? సౌత్ ఈస్ట్. ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ అండ్ ద సేమ్ బేసిస్ ఆఫ్ సెకండ్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. ఇక్కడ ఓడోమీటర్ అనేది మోషన్ అనిగా రాశారు. నెక్స్ట్ అమ్మీటర్ అనేది క్వశ్చన్ మార్క్ అనేది, అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేసి క్వశ్చన్ అండి. ఈ ఓడోమీటర్కి మోషన్కి సంబంధం ఏంటిది? మోషన్ని మెజర్ చేసేది, అంటే మోషన్ని క్యాలిక్యులేట్ చేసేది ఓడోమీటర్తో క్యాలిక్యులేట్ చేస్తారండి. అలాగే అమ్మీటర్ అనేదాన్ని దేన్ని మెజర్ చేయడానికి అమ్మీటర్ వాడతారనేసి క్వశ్చన్ అండి. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. కరెంట్ని మెజర్ చేయడానికి అమ్మీటర్ అనేది వాడతారు. అలాగే ఎగ్జాంపుల్స్ కొంచెం చూద్దాము. వోల్టేజ్ వచ్చేసి వోల్ట్ మీటర్, నెక్స్ట్
థిక్నెస్ వచ్చేసి స్క్రూ గేజ్. అండ్ నెక్స్ట్ లెంత్ అనేది అందరికి తెలిసే అనుకుంటా, స్కేల్. ఇలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్. ఇది స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? సమ్ షెడ్స్ ఆర్ పాయింట్స్. సమ్ షెడ్స్, ఇవి షెడ్స్, ఆర్ పాయింట్స్, కొన్ని షెడ్స్ అనేవి పాయింట్ అయినా అంటే ఇవి ఇందులో ఉన్నాయి షెడ్స్, పాయింట్స్. నెక్స్ట్ ఆల్ పాయింట్స్ ఆర్ కోడ్స్. ఆల్ పాయింట్స్ ఇవే కదా పాయింట్లు. ఈ పాయింట్లన్నీ కూడా కోట్లు. అంటే ఇప్పుడు అన్ని పాయింట్లు కోట్లు అయినప్పుడు ఈ హాఫ్ కొన్ని ఉంటాయి కదా, అంటే పాయింట్లో కొన్ని షెడ్స్ అయినాయి, సేమ్ అవి కూడా కోట్స్ అవుతాయి. కరెక్టే కదా. నెక్స్ట్ సమ్ కోట్స్ ఆర్ షూస్. సమ్ కోట్స్ ఆర్ షూస్, ఇవి షూస్. ఓకే, ఇప్పుడు కంక్లూజన్ ఏమి ఇచ్చాడు? సమ్ పాయింట్స్ ఆర్ షూస్. పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, షూస్ ఇక్కడ ఉన్నాయి. పాయింట్స్కి షూస్ ఏమైనా సంబంధం ఉందా? ఏ రిలేషన్ లేదు. నెక్స్ట్ సమ్ షెడ్స్ ఆర్ కోట్స్. సమ్ షెడ్స్ అంటే ఇక్కడ ఉంది. సమ్ షెడ్స్ ఆర్ కోట్స్ అంటే సమ్ కోట్స్ ఆర్ పాయింట్స్ అన్నారు. పాయింట్స్ అన్నీ కూడా కోట్స్ అయినాయి. అలాంటప్పుడు షెడ్స్ కూడా కొన్ని కోట్స్ అనేది అవుతాయి కదా, అంటే ఈ రిలేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కదా. అంటే ఆప్షన్ బి ఈజ్ సాటిస్ఫైడ్. సెకండ్ కంక్లూజన్ ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఆల్ షెడ్స్, ఈ షెడ్స్ అన్నీ కూడా కోట్స్. షెడ్స్ అన్నీ కూడా కోట్స్ కావు, ఓన్లీ కొన్ని మాత్రమే అవుతాయి. సో ఆప్షన్ థర్డ్ కూడా నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ నో పాయింట్స్ ఆర్ షూస్. పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, షూస్ ఇక్కడ ఉన్నాయి, వీటికి కూడా ఏం రిలేషన్ లేదు. సో ఇది కూడా రాంగ్. ఇప్పుడు ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఓన్లీ 2 ఈజ్ ఫాలోస్. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రోహిత్ ఈజ్ సన్ ఆఫ్ విశాల్స్ ఫాదర్. విశాల్స్ ప్యాటర్నల్ ఆంట్ ఈజ్ పరుల్. రాజ్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ పరుల్ అండ్ సన్ ఇన్ లా ఆఫ్ మాధవ్. హౌ ఈజ్ మాధవ్ రిలేటెడ్ టు విశాల్ అని క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, రోహిత్ ఈజ్ సన్ ఆఫ్ విశాల్స్ ఫాదర్ అని అన్నాడు. అంటే విశాల్ వాళ్ళ ఫాదర్కి కొడుకు రోహిత్, అంతే కదా. విశాల్ వాళ్ళ ఫాదర్కి కొడుకు రోహిత్ అంటే విశాల్ అండ్ రోహిత్ బ్రదర్సే అవుతారు కదా. ఓకే, నెక్స్ట్ విశాల్స్ ప్యాటర్నల్ ఆంట్ ఈజ్ పరుల్. అంటే నాన్న వాళ్ళ చెల్లెలేక అక్కను, అంతే కదా. ఈమె ఎవరు? పరుల్. నెక్స్ట్ రాజ్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ పరుల్. పరుల్ వాళ్ళ హస్బెండ్ రాజ్. నెక్స్ట్ అండ్ సన్ ఇన్ లా ఆఫ్ మాధవ్. సన్ ఇన్ లా అంటే అల్లుడు రాజ్ కదా, అంటే పి వాళ్ళ ఫాదరే కదా, పరుల్ వాళ్ళ ఫాదరే మాధవ్. నెక్స్ట్ హౌ ఈజ్ మాధవ్ రిలేటెడ్ టు విశాల్. అంటే మాధవ్కు విశాల్కి రిలేషన్ ఏంటి అని క్వశ్చన్ అండి. ఏమవుతుంది? గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదరే కదా, అంటే నాన్న వాళ్ళ చెల్లె అమ్మ ఆర్ నాన్న ఏమవుతారు? గ్రాండ్ మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్, అంతే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మిస్ అయిందండి. క్వశ్చన్ ఏం లేదు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంచిన దాంట్లో ఏ నెంబర్ రీప్లేస్ అవుతుంది అనేసి క్వశ్చన్, అంతే. ఆ క్వశ్చన్ నెంబర్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది చూద్దాం. చూడండి, ఈ ఫస్ట్ ఫిగర్లో ఎలా రాశారు, మెన్షన్ చేశారు చూద్దాం. 7 - 17 ఏమవుతుంది? 10. నెక్స్ట్ 7 - 5 అంటే 2. మనకి ఇక 104 రావాలి. అంటే 10 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 104 అవుతుంది కదా. అంటే 100 + 4 104. ఒక సాటిస్ఫైడ్. ఇదే రిలేషన్ నెక్స్ట్ దాన్ని చూద్దాం. చూడండి, 32 - 24 అంటే ఏమవుతుంది? 8. అంటే 8 స్క్వేర్ ప్లస్ 11 - 17 6 స్క్వేర్ ఏమవుతుంది? 8 స్క్వేర్ అంటే 64, 6 స్క్వేర్ 36 ఈజ్ ఈక్వల్ టు 100. సాటిస్ఫైడ్ కదా. ఇదే రిలేషన్ ఇప్పుడు నెక్స్ట్ దాన్ని చూద్దాం. 52 - 48 అంటే 4. అంటే 4 స్క్వేర్ ప్లస్ 57
మైనస్ 49 అంటే 8. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 స్క్వేర్ అంటే 16, 8 స్క్వేర్ 64, 16 + 64 80. ఆన్సర్ బి ఈజ్ 80. 8 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ రెస్పాన్స్ అన్నాడు. ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నాయి. ఈ రెండింటి ప్లేస్లో ఏం వస్తుంది కింద ఆప్షన్లోకి వెళ్ళి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇది 38, 21, 19 అనేది ఎలా వచ్చింది చూద్దాం. చూడండి, 3 + 8 ఎంత అంటే ఫస్ట్ ఈ 2 డిజిట్స్ అనేది యాడ్ చేయండి. నెక్స్ట్ 3 + 8 అంటే 11, 11 ప్లస్ లాస్ట్ 2 డిజిట్స్ మళ్ళీ 1 + 9 10 ఈజ్ ఈక్వల్ టు 21 వచ్చింది కదా, అంటే సాటిస్ఫై అయింది కదా. నెక్స్ట్ అలానే నెక్స్ట్ వాటికి కూడా చూద్దాం. చూడండి, మధ్యలో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి నెక్స్ట్ థర్డ్ రో చూద్దాం. 6 + 1 7 ప్లస్ 1 + 4 1 + 4 5 7 + 5 12 సాటిస్ఫైడ్ కదా. ఇప్పుడు లాస్ట్ చూద్దాము, ఇది చూద్దాము. 7 + 9 16 ప్లస్ ఎంత చేస్తే ఇప్పుడు 24 వస్తుంది? 8 చేస్తే 24 వస్తుంది. 8 రావాలంటే ఇప్పుడు మనం ఇక్కడ నెంబర్ ఎంత రావాలి అంటే 2 డిజిట్స్ యాడ్ చేస్తే 8 వచ్చేలా రాయాలి. ఇది ఒకటి 6, 2 రాసుకోవచ్చు, అండ్ ఇంకోటి 4 + 4 కూడా రాసుకోవచ్చు. 2 రాసుకోవచ్చు కదా, కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఆ 2 ఉన్నాయి కాబట్టి 2 రాసుకోవచ్చు. దీనికన్నా ముందు ఇప్పుడు 5ది చూద్దాము, అంటే సెకండ్ రో చూద్దాము. 55 + 4 9 ప్లస్ 0 + 9 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 18. అంటే మనకి ఫస్ట్ నెంబర్ 18 రావాలి. ఏలో ఉంది, డీలో ఉంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ లాస్ట్ రోలో మనకి ఏ నెంబర్ రావాలి? వస్తే 6 + 2 రావాలి, లేకపోతే 4 + 4 రావాలి. 6 + 2 లేదు, సో 4 + 4 అనేది 8 అవుతుంది. అంటే ఇక్కడ 8. ఇప్పుడు చూడండి, 7 + 9 16 + 8 అనేది 24 అవుతుంది. అంటే ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డిఫరెన్స్ కనుక్కోమనేసి క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? సిక్కిం శ్రీ గురునానక్ దేవ్జీ, నెక్స్ట్ జైనిజం మహావీర్, బుద్ధిజం గౌతమ్ బుద్ధ, అండ్ హుమాయూన్ ముఘల్ అని ఇచ్చాడు. ఇక్కడ ఒకటి గమనించండి, ఇక్కడ ఫస్ట్ 3 అన్నీ ఒక వాళ్ళ పేర్లు, అంటే ఫౌండర్ వాళ్ళ పేర్లు కానీ లేదా లీడర్స్ పేర్లు. కానీ ఇక్కడ 4th దాంట్లో ముఘల్ అనేది ఒక ఎంపైర్, అంటే ఒక సామ్రాజ్యం అది. ఈ ముఘల్ అనేది ఒక ఫౌండర్ కాదు, లీడర్ కాదు. సో ఈ డి అనేది మాత్రం డిఫరెంట్గా ఉంది. చూడండి, ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఈజ్ రిటర్న్ యాజ్ MPERLOBగా రాశారు. దెన్ హౌ విల్ నెంబర్స్ బీ రిటర్న్ ఇన్ దట్ కోడ్? ఇక్కడ ప్రాబ్లం అనేది ఎలా రాశారో సేమ్ అదే లాజిక్తో ఇక్కడ నెంబర్స్ని ఏ విధంగా రాస్తారు అనేసి క్వశ్చన్ అండి. ఫస్ట్ ఈ ప్రాబ్లం అనేది ఈ కోడ్గా ఎలా రాశారు అనేది కనుక్కుందాం. చూడండి, ఈ రెండిట్లలో ఒకటి గమనించండి, సేమ్ లెటర్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న లెటర్సే ఇక్కడ కూడా ఉన్నాయి, బట్ జంబుల్ అయి ఉన్నాయి. బట్ పొజిషన్సే కదా, ఇప్పుడు పొజిషన్సే చేంజ్ అయినాయి. సో పొజిషన్సే ఏ పొజిషన్ ఎక్కడ వచ్చింది అనేసి కనుక్కుంటే నెంబర్స్ కూడా అదే పొజిషన్లో రాసుకోవచ్చు కదా. చూడండి, పొజిషన్ చూద్దాం. చూడండి, ప్రాబ్లం PROBLEM 1 2 3 4 5 6 7. బట్ పొజిషన్స్ ఏం రాశాడు? ఫస్ట్ M అంటే 7 రాశాడు. నెక్స్ట్ P అంటే 1. నెక్స్ట్ E అనేది 6. నెక్స్ట్ R అనేది 2. నెక్స్ట్ L అనేది 5. నెక్స్ట్ O 3. లాస్ట్ వన్ B అనేది 4. ఇదే సీక్వెన్స్లో ఈ నెంబర్ కూడా ట్రై చేద్దాము. నెంబర్
ఇప్పుడు వీటికి నెంబర్స్ వేసుకుందాం. 1 2 3 4 5 6 నెంబర్స్ ఎస్ ఉంది కదా. ఓకే 7 చూడండి, సేమ్ నెంబర్స్ 7 లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 7th లెటర్ ఏంటిది? ఎస్. నెక్స్ట్ ఫస్ట్ ఎన్. దీంతో కంపేర్ చేసి ఇది రాస్తున్నా. 7 1. నెక్స్ట్ 6th లెటర్ ఏంటిది? ఆర్. నెక్స్ట్ 2 యు. నెక్స్ట్ 5 ఈ. నెక్స్ట్ 3 ఎం. నెక్స్ట్ 4 ఎక్కడ ఉంది? ఇక్కడ 4 సేమ్ నెంబర్. బి కూడా వచ్చింది ఇక్కడ కూడా. ఇంతే కదా. ఇది కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడన్నా చూద్దాం. ఎస్ఎన్ఆర్ రావాలి ఫస్ట్. ఏలో లేదు, బిలో ఉంది, సిలో ఉంది, డిలో ఉంది. నెక్స్ట్ యుఈఎంబి, లాస్ట్కు బి రావాలి, ఇందులో లేదు. ఇది చూడండి, ఎస్ఎన్ఆర్ యుఈఎంబి. ఇదే కదా, ఆప్షన్ సియే కదా. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, అంతే ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో అనేది మన ఈరోజు క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. మరికొన్ని క్వశ్చన్స్తో రేపు మళ్ళీ కలుద్దాము. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ దగ్గర ఏమైనా కొత్త ట్రిక్స్ ఉన్నా కూడా, కొత్త ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, పీడిఎఫ్లు ఉన్నా కూడా మనకు మెయిల్ చేయండి లేదా కామెంట్ చేయండి. అవి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళంటే మన ఛానల్ అనేది వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం, మరికొన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.